ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17, 18 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా ఒక్క మాటలాగా చదవడానికి ప్రయత్నించేయండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17, 18 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఆ రీతిగా మరి నేను 17వ వచనాన్ని చదువుతాను, మీరు 18వ వచనాన్ని చదవండి. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన కొరకై దేవుడి దగ్గర ఎంతో సమయం కనిపెట్టినప్పుడు దేవుడు ఈ మాటను గుర్తు చేశారు. ఆయన ఏం గుర్తు చేశారో మీకు చూపిస్తాను. ఆ మాటను 18వ వచనంలో చివరి భాగం అండి. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖముగా ఉండుట మానెను. దుఃఖముఖముగా ఉండుట మానెను. ఇదే మాట దేవుడు గుర్తు చేశారన్నమాట. సరే, మరి ఏంటి, నాకేం అర్థం కాలేదు. నిజమే, ఆమె నాటి నుండి దుఃఖముఖముగా ఉండటం మానెను అని మీరు చెప్తున్నారు. మరి అసలు ఏంటి, దానికి అర్థం ఏంటి, అసలు ఏంటి అని చాలా సమయం దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేశారు. మనుషులం కదా, చాలాసార్లు ఎంత దేవుణ్ణి ప్రార్థించినా, ఎంత దేవుని మందిరానికి వచ్చినా మనలో ఉన్న అవిశ్వాసము లేక మనలో ఉన్న భయము అనేవి మనల్ని కృంగజేస్తూనే ఉంటాయన్నమాట. ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా, దేవుడు ఎంతగా ధైర్యపరిచినప్పటికీ కూడా మన జీవితంలో ఉన్న పరిస్థితుల వల్ల మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటామన్నమాట. మనుషులం కదా. యోబు కూడా అంత దైవభక్తుడైన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేకపోయినా కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఆయన జీవితంలో కలిగిన పరిస్థితులన్నిటి వచ్చినప్పుడు తను కూడా చాలా బాధపడిపోయాడు. ఆయన ఎంత బాధపడిపోయాడంటే, ఎందుకు నేను బ్రతకాలి, ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిపోయాను అని తను చాలా కృంగిపోయి, ఆ కృంగిదలలో తను చాలా రకాలుగా దేవుడి మీద నేరస్థాపన మోపుతున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం కూడా దేవుని సన్నిధికి ప్రార్థన కొరకే వచ్చాం. కాబట్టి నాట నుండి ఆమె దుఃఖముఖము మానెను. నాట నుండి అంటే అంతకుముందు ఆమె ప్రార్థన చేయలేదా? చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నారు కదా, ఎన్నోసార్లు వెళ్ళి వస్తున్నారు, కానీ సమాధానం దొరకలేదట. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఆమె ఏడవడం మానేసిందంట. తన జీవితంలో దుఃఖం పోయిందంట. చాలాసార్లు మనం దేవుడి సన్నిధికి వస్తున్నప్పటికీ, దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా అనేకమైన సమస్యలు మన జీవితాన్ని కృంగ చేసినప్పుడు అనేక సార్లు చాలా దుఃఖముతో, బాధతో నిండిపోయి ఉంటామన్నమాట. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, ఏ విషయాన్నైతే నువ్వు దేవుడితో చెప్పావో, నీ దేవుడు విన్నాడు, నువ్వు నమ్ముతావో, ఆ రోజు నుంచి ఆ సమస్యని నీ జీవితంలోనికి జ్ఞాపకం చేసుకోక. ఇంకా ఎందుకు అంటే, నువ్వు దేవుడికి చెప్పావు, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక మానవుడు కాదు. నువ్వు నేను సేవించుచున్న దేవుడు మరి ఈ లోకములో ఉన్న మరి దేనిలాంటి వాడు కూడా కాదు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి ఎవరైనా ప్రార్థన చేస్తే, నిజంగా దేవుడికి మొరపెడితే ఆయన దగ్గర నుంచి సహాయము వారికి తప్పక దొరుకుతుందండి. ఎందుకంటే మన దేవుడు
యథార్థవంతుల ప్రార్థనను అంగీకరించి వారికి తప్పక సహాయం చేసేవాడు. కాబట్టి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నాట నుండి దుఃఖముఖముగా ఉండటం మానెను. అదనమాట దేవుడు అనేది ఏంటంటే, నా జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాం, దేవుని ప్రజలుగా చేయబడ్డాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, మరి దేవుని కానుకలు వేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ మనలో విచారము, మనలో బాధ, మన భయము ఇవి మనల్ని వదిలేసే అంటావా? దేవుని నమ్ముకొని కూడా ఇంకా మనం ఇలాగే ఉంటే నిజంగా ఆయన అంటున్నాడు, నువ్వు నా మీద నీకు నమ్మకం లేదు, అందుకనే నీకు ఈ సమస్యలన్నీ అలాగ వస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఏ రోజునైతే దేవుడితో నువ్వు చెప్పావో ఆయన విన్నాడు, నా మనవికైన ప్రత్యుత్తరం ఇస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మాలి. సరే మీకు ఒక మాట చూపిస్తాను. యోబు ఆయన అంటున్నాడు, ఇంత భక్తుడైనా సరే తన జీవితంలో కొన్ని ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఏమని మాట్లాడాడో ఒక మాట మీద చూపిస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనమండి. 7వ వచనం, 19వ అధ్యాయము యోబు గ్రంథము 7వ వచనమండి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు. నిజమా? యోబు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదట. తను దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఎందుకు అంగీకరించడు? దేవుడు పక్షపాత? ఈ యోబు విషయంలోనే దేవుడు అంత శత్రువు అయిపోయాడా? తన విషయంలోనే దేవుడు అంత పగవాడిగా మారిపోయాడా? ఎందుకు యోబు ఎలాగ ఆలోచిస్తున్నాడు? ఆయన అంటున్నాడు, నేను మొరపెట్టినా ఆయన నా మొర అంగీకరించడు, కొన్ని నేను న్యాయం కొరకు కనిపెట్టినా నాకు న్యాయం దొరకదు. దేవుడి దగ్గర అసలు ఆయనకి ఏం దొరకదట. ఎందుకు అలా దొరకదు? తనకున్న బాధ అలాంటిదట. ఎందుకంటే దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? చాలా బాధ పెట్టాడు. ఆయన ఎంత బాధ పెట్టాడు అంటే ఆయన అంటాడు, సరే మీరు చూపిస్తాను. ఈ మాటల్లో కొన్ని మాటలు ఆయన ఇలా చెప్పాడు. 10 వచనమండి, 11వ వచనం. 10, 11. నలుదిశలో ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని. ఒక్కడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించెను. ఆయన నా మీద తన కోపము రగులబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. దేవుడట యోబుని ఎలాగించాడట చూడండి. ఎంత భక్తుడు, ఎంత యథార్థవంతుడికి దేవుడు ఎలాగెందుకు అయిపోతాడు? దేవుడు తనకు శత్రువు అయిపోయాడా? దేవుడు తన పగవాడిగా చేసుకున్నాడా? దేవుడు తను ఒక చెట్టు నరికినట్లుగా అతనికి అన్ని విధాలుగా దేవుడు నలగొట్టాడా? ఎందుకంటే తనకు జరిగిన పరిస్థితులన్నీ తలంచినప్పుడు, అవన్నీ ఆ స్థితిలో వెళుతున్నప్పుడు తన హృదయం చాలా గాయపడింది. తను చాలా బాధను అనుభవిస్తున్నాడు. అందుకనే యోబు తన జీవితంలో తన కష్టాలు, తన బాధలు, తన శ్రమలే తన ఆ రీతిగా పలికేలాగా చేస్తూ ఉంటాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, మనకి ఏదైనా కష్టము కానీ, బాధ కానీ, బలహీనత కానీ, సమస్య కానీ, అక్కర కానీ వచ్చింది అంటే నిజంగా అలాంటి సమయంలో ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది? నేను ఎందుకు ఈ సమస్యల గుండా వెళ్తున్నాను? నాకు సహాయం చేయి తండ్రి. ఇక నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వే కదా నా ఆధారము, నిన్నే కదా నేను నమ్ముకున్నాను అని ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ మనిషికి కష్టాలు, బాధలు రాగానే దేవుడి నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తాడట. సమస్యలో ఉన్నప్పుడు దేవుడికి దగ్గర అవ్వాల్సిన వాడు సమస్యలు వచ్చినప్పుడు దేవుడికి దూరం అవుతున్నాడు. మరి దేవుడికి దూరం అవుతున్నప్పుడు ఇక దేవుడి ద్వారా తనకి ఏ రీతిగా సహాయం కలుగుతుంది? అందుకనే దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా జీవితంలో నుండి
మన దుఃఖ దినములన్నిటినీ సమాప్తి చేయాలనుకుంటున్నాడు ఆయన ఇంకా మనల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు, మనల్ని దుఃఖ పెట్టాలనుకోవట్లేదు. ఒకప్పుడు మనం చేసిన పాపములకు శిక్షణ అనుభవించాం, కానీ ఇప్పుడు మనము యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనకు ఏ శిక్షావిధి లేకుండా మన శిక్షణంతటినీ ఆయన భరించాడు. కాబట్టి ఆ దేవుడు మనకి స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు, స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని అనుభవించాడు. అందుకనే ఈ లోకములో నువ్వెక్కడైనా ఎప్పుడైనా ఏ సమస్యలు కూడా నిన్ను కృంగ చేయలేవు. కాబట్టి ఒక దేవుని బిడ్డ అనేవాడు ఎలాంటి పరిస్థితులు తన మీదకి వచ్చినప్పటికీ కూడా తన ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఆయన దేవుడు యోబుతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అంటే ఆయన ఇలా మాట్లాడాడు, యోబా నువ్వు ఇంత గొప్పవాడువు కదా, ఇంతలాంటి వాడు అన్నావు కదా, అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను అని ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు యోబుతో. మీరు చూపిస్తాను 38వ క్షమించండి 40వ అధ్యాయము యోబు గ్రంథము 40వ అధ్యాయము 22-23 వచనాలండి. 22-23 వచనాలు. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నిర్వంజి చెట్లు దానిని చుట్టుకొని ఉండును, నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. అది చాలా చిన్నదంట, అది తామర చెట్ల కింద మాత్రమే, ఆ ఆకుల కిందే నివాసం చేస్తుందట. అది చాలా చిన్నదైనా తన బలం మాత్రం చాలా గొప్పదట. నది ప్రవాహము తన మీదకు పొంగి పొర్లు వచ్చినా అది మాత్రం ధైర్యాన్ని విడిచిపెట్టదట, ధైర్యాన్ని వదలదట. ఎందుకు వదలదు అంటే, నాకేంటి భయం, నేను నీటిలోనే పుట్టాను, నీటిలోనే పెరిగాను, ఇక నన్ను నీరేం చేయగలదు, అంతే కదా. మనిషి కూడా ఈ భూమి మీద పుట్టిందే శ్రమలతోటే పుట్టాడు, పుట్టినాటి నుంచి శ్రమలే కదా. సరే, మీకు యోబు చూపిస్తాను, యోబు ఎలా ఏమని చెప్పాడో చూపిస్తాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనమండి. 14 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. ఈ భూమి మీద స్త్రీ కనిన నరుడు కొద్ది దినాలు శ్రమలను అనుభవించవలసిందే. ఎవరైనా సరే ఈ లోకములో శ్రమ, దుఃఖము, కష్టము, బాధ ఇలాంటి ఏమీ లేకుండా ఎవరు భూమి మీద బ్రతకరు. చాలాసార్లు అనుకుంటాం యేసుప్రభువారిని నమ్ముకున్నాం కదా, మనకి ఎన్ని పోతాయేమో అనుకుంటాం. యేసుప్రభువారిని నమ్ముకున్నది ఇంకొకటి తోడవుతుంది అన్నమాట. అర్థమైందా? మనం ఏదనుకుంటాం, చాలామంది యేసుప్రభు దగ్గరికి వస్తే బాధల కష్టాలు పోతాయేమో అని అనుకుంటారు. నిజమే, శరీర సంబంధమైన బాధలు పోతాయేమో కానీ ఆత్మ సంబంధమైన పోరాటం ఎక్కువ అవుతుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును, ఈ రెండు ఒకదానికొకటి రోజు పోరాటమే. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, మరి నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయా? నీ దుఃఖ దినములను విడిచిపెట్టావా? నీ జీవితంలో సమస్యల నుంచి విడుదల పొందేవా? ఆ ధైర్యం నీకుందా? దేవుడిని నేను అడిగాను, దేవుడు చేయగలడని విశ్వాసం నీకుందా? కాబట్టి దేవుడు ఈ రాత్రి ఇదే జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. నాటి నుండి దుఃఖమును ఆమె మానిందంట, ఇంకేడవడం మానేసింది. అంతకు ముందంతా ఏడుస్తూనే ఉండేది, కానీ ఇక్కడి నుంచి ఆమె ఏడవడం మానేసింది. ఎందుకు మానేసింది అంటే, దేవుడితో ఒక తీర్మానం చేసుకుందంట, ఒక ప్రమాణం చేసింది ఆమె. చాలాసార్లు దేవుడితో మొక్కుబడి చేస్తారట. దేవుడితో మొక్కుబడి ఎలా చేస్తారంటే, లోకంలో ఉన్న మనుషులు, దేవుడా నాకు అది ఇచ్చావంటే నీకు ఇంకో ఇది ఇస్తాను అంటావంట. దేవుడికి అది నాకు ఇస్తే ఇది నీకు ఇస్తాను, నువ్వు అది నాకు చేస్తే ఇది నీకు నేను చేస్తాను. అర్థమైందా? సరే, దేవుడిని మనం అడిగేది ఎంత అడుగుతాం? ఏమైనా చిన్నది అడుగుతామా?
ఏదో అంటారు చూసారా, ఈతకాయ ఇచ్చి తాటికాయ పట్టుకుపోతాం అంటారు చూసారా. దేవుణ్ణి అడిగేటప్పుడు మాత్రం చాలా పెద్దది కావాలా, కానీ దేవుడికి ఇచ్చేది మాత్రం చాలా తక్కువ ఇస్తాం. అడిగేదేమో ఎక్కువ, ఇచ్చేదేమో తక్కువ. దేవుడు అంటాడు, నీ స్వభావం ఎలాంటిది అన్నప్పుడు ఇంక నేనేమిస్తాను చెప్పు నీకు అన్న. అలాగ అడగలేదు. నువ్వు నాకు ఏది ఇస్తావో అది నీకు ఇచ్చేస్తాను నేను. ఇది ప్రమాణం. ఆమె ఎలాంటి ప్రమాణం చేసిందంటే, నువ్వు నాకు ఏది ఇస్తావో అది నీకు ఇచ్చేస్తాను నేను. సగం కాదు, ముప్పావు కాదు, పూర్తిగా నీకు ఇచ్చేస్తాను నేను. పూర్తిగా నీకు ఇచ్చేస్తాను. ఎందుకు అంటే నాకు అక్కర్లేదు, నాకేమి ఇంకా అక్కర్లేదు. ఇంతకాలం నా నింద పోవాలని ఏడ్చాను, నా నింద పోలేదు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు నేను ఏం తెలుసుకున్నాను అంటే, నీ సన్నిధిలో ఉన్న అక్కరేంటో నేను తెలుసుకోగలిగాను, నీ మందిరంలో ఉన్న అక్కరేంటో నేను తెలుసుకోగలిగాను. కాబట్టి ఇప్పుడు నీ మందిరంలో ఉన్న అక్కర ఏంటి అంటే, సరైన యాజకుడు నీ ఇంట్లో లేడు. ఆనాడు ఒప్నీ ఫినెహాసులు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ బాధ పెడుతున్నప్పుడు, అక్కడ దేవుడి మందిరానికి వచ్చి వెళుతున్న వారందరూ కూడా ఎంతో దుఃఖముతో తిరిగి వెళ్ళేవారట. సంతోషముతో దేవుడి దగ్గరికి వచ్చేవారు, వెళ్ళేటప్పుడు దుఃఖముతో వెళ్ళేవారు. ఎందుకు అంటే వీళ్ళు చేసే పనులు వారికి నచ్చలేదు. ఎంత భయంకరులు అంటే వారు ఆ రోజున వాళ్ళు ఏం చేసేవారంటే, దేవునికి వారు అర్పించిన బలి అర్పణ దేవుడికి ఇవ్వకముందే అది వారు తీసుకుని పట్టుకుపోయేవారు. దేవుడి కంటే ముందు వారు తీసుకుని పట్టుకుపోయేవారు. ఆ బాధ వాళ్ళు తట్టుకోలేకపోయారు. దేవుడికి ఇచ్చిన తర్వాత కదా మీరు తీసుకోవాలి, అంతేకాని దేవుడికి ఇవ్వకముందే మీరు తీసుకోవడం ఏంటి? మేము దేవుడికి బలి అర్పించి ఇచ్చేసిన తర్వాత మిగిలినంతా మీరు పట్టుకుపోండి, మాకు అక్కర్లేదు. ముందు దేవుడికి బలి అర్పించిన అర్పణ అంటే వారు ఒప్పుకునేవారు కాదు. ఇలాగా దేవుడి మందిరానికి వెళ్తున్న వారికి చాలా బాధను కలిగించారు. ఇప్పుడు ఆమె ఈ బాధను చూసి, ప్రభువా, నీ ఇంట్లో ఒక నిజమైన దేవుని యొక్క అంటే నీ యొక్క ప్రవక్త, లేక నీ సేవకుడు, నీ యొక్క దైవజనుడు, లేక యాజకుడు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఒక్క బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డని తీసుకొచ్చి ఈ మందిరంలోనే వదిలేస్తాను. వాడు నీ దగ్గరే పెరుగుతాడు, వాడు నీకు ఇష్టమైనట్లుగా జీవిస్తాడు. కాబట్టి నాకు ఒక బిడ్డని ఇస్తే అది నీకు ఇస్తాను. చాలాసార్లు దేవుడితో ఒక నిబంధన చేసుకునేటప్పుడు, దేవుడితో ఒక ప్రమాణము చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా మనం దేవుడితో ఒక మొక్కుబడి చేసినప్పుడు ఇలాగ చేయాలట. ప్రభువా, ఏది నాకు ఇస్తావో దానితో నేను నిన్ను మహిమపరుస్తాను. అంతే, నా స్వార్థానికి నేను ఉపయోగించను, అది నీ మహిమ కొరకు ఉపయోగిస్తాను. ఎప్పుడైతే దేవుడితో మనం అలాంటి తీర్మానం చేసుకుంటామో దేవుడు తప్పక సహాయం చేస్తాడట. అందుకనే మీ అందరికీ తెలుసు, దేవుడు అబ్రహామునికి ఇసాకును బలి ఇచ్చినప్పుడు దేవుడు ఆ ఇసాకుని మరలా బలిగా అడిగాడు. కానీ అబ్రహాము తన కుమారుని కూడా బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి అంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఈ బిడ్డని నేను దేవుడికి ఇస్తే ఇతని కంటే ఎక్కువ మంది కుమారులు నాకు ఇవ్వగలిగినవాడు. అది అబ్రహాము యొక్క నమ్మకం. ఎందుకంటే దేవుడికి వాగ్దానం చేశాడు అబ్రహాముతో, అబ్రహమా, నీకు ఒకగానొక కుమారుడిని ఇస్సాకుని నేను నీకు అనుగ్రహిస్తాను కదా, నీ సంతానమును ఆకాశ నక్షత్రములను భూమి మీద ఇసుకరేణుల వలె చేస్తాను నేను. కాబట్టి నీకు నేను కుమారుడిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత మరలా అదే కుమారుడిని బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము గుర్తు చేసుకుంది ఏంటంటే, తన కుమారుడు చచ్చిపోతాడేమో అని కాదు, కానీ ఒకవేళ బలి అర్పించిన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఏంటంటే, నా సంతానాన్ని దేవుడు ఆకాశ నక్షత్రములను భూమి మీద ఇసుక రేణుల వలె చేస్తున్నాడు. కాబట్టి ఈ కుమారుని నేను బలిగా అర్పిస్తాను. నాకున్నది నేను దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు దానికంటే 100 రెట్లు నాకు ఇవ్వగలిగిన వాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పాత నిబంధన గ్రంథంలో ఉన్న యేసుప్రభువారు 3 సంగతులను కొత్త నిబంధనలో ఎత్తి చూపించారు. యేసుప్రభువారే చూపించారు ఈ 3 సంగతులని. సరే, మీకు చూపిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము. క్షమించండి, 4వ అధ్యాయము.
లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలండి. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం ముయ్యబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదు. ఎంతోమంది ఇశ్రాయేలు స్త్రీలలో విధవరాండ్లు ఉన్నారట, కానీ ఏ విధవరాండ్లింటికి ఏలియా పంపబడలేదట. ఈ ఒక్క విధవరాలింటికే వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడంటారు? యేసుప్రభువారు మరలా ఆయన ఎందుకు ఎత్తి చూపిస్తున్నాడు? ఇది అప్పుడెప్పుడో ఏలియా దినాల్లో జరిగిన దాన్ని యేసుప్రభువారు మరలా ఈ కొత్త నిబంధనలో మరలా ఆయన వచ్చి మరలా ఆ మాటను ఎత్తి చూపిస్తున్నాడట. ఎంతోమంది విధవరాండ్లు ఉన్నా ఈ విధవరాల యొద్దకే ఏలియా ఎందుకు వెళ్ళాడు? ఒకటి. రెండవది, ఆయన అంటున్నాడు, మీరు చూస్తే 27వ వచనం, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తప్ప ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్క కుష్ఠరోగి కూడా బాగుపడలేదు. ఎలీషా కాలంలో వీళ్ళిద్దరినే దేవుడు ఎత్తి చూపించాడు. ఎంతోమంది ఉండగా దేవుడు వీళ్ళని ఇతన్నే ఎందుకు బాగు చేశాడు? ఎంతోమంది విధవరాండ్లు ఉండగా ఏలియా ఆమె విధవరాల యొద్దకే ఎందుకు వెళ్ళాడు? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను కూడా నువ్వు నా మీద ఎంత నమ్మకం ఉంచుతావో ఆ నమ్మకము కొలదే నీకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతూ ఉంటుంది. అందుకనే వారు ఒక తీర్మానం చేసుకున్నారు, ఒక తీర్మానం చేశారు. ఏలియా అంటే విధవరాళ్ళు ఏలియా తన దగ్గరికి వచ్చి తను అడిగినప్పుడు ఆమె అన్నది, అయ్యా నా దగ్గర ఇంకేమీ లేదు, నా దగ్గర అయితే ఏమీ లేదు, కొంచెం పిండి కొంచెం నూనె మాత్రం ఉంది. నేను ఈ పొలంలో ఏరుకొని ఇంటికి వెళ్ళి ఆ మిగిలిన ఆ కొంచెం పిండి కొంచెం రొట్టె కాల్చుకొని నా కుమారుడికి పెట్టి మిగిలింది ఇంక తిని ఇంక మా దగ్గర ఇంకేమీ లేదు, తర్వాత ఇంక మేము చనిపోవడమే తప్ప ఇంక ఆధారం మాకు ఇంకేమీ లేదు, ఇది మా పరిస్థితి అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా సరే మొదట వెళ్ళి నాకు ఒక రొట్టెని ఒక అప్పముని వేసుకొని దగ్గర తీసుకొని రా, ముందు నాకు నేను చెప్పినట్లు చేయన్నాడు. ఆమె ఇంకేం ఎదురు మాట్లాడలేదు. అయ్యా నా దగ్గర ఉన్నది కొంచెమేం చెప్తున్నాను కదా, అదే నీకు ఇస్తే మరి నా కొడుకు నేనేం తింటాం, ఉన్నదే కొంచెమని చెప్తున్నాను కదా, ఆ కొంచెంలో మరలా నీకు రొట్టెని వేసుకొని తెస్తే ఇక మాకేం సరిపోద్ది, నేను ఇవ్వలేను అని చెప్పలేదు ఆమె అలాగనలేదు. ఆ దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపించింది. ఆమె నమ్మింది, ఈయన దైవజనుడు అని నమ్మింది. కాబట్టి ఆమె వెళ్ళి ఆ పిండెను ఆ రొట్టె కాల్చి ఏలియా దగ్గర తీసుకుని వచ్చింది. అంటే అక్కడ ఏం చెప్పాడు అంటే మీ అందరికీ తెలుసు, తన పేద స్థితిలో అంటే తన లేమిలో కలిగినదంతయు దేవుడికి ఇచ్చిందంట. సరే ఈ స్త్రీ దేవుడికి ఏం చేసిందంటే తన దగ్గరున్న కొంచెం కూడా దేవుడికి ఇచ్చేయడానికే ప్రయత్నం చేసిందట కదా. అందుకనే ఈ స్త్రీని చూపించాడు ఆయన. అంటాడు, ఈమె ఏం చేసిందంటే తన లేమిలో అంటే తనకి ఎంతో కష్టం ఉంది, తన దగ్గర ఉన్నది కొంచెమే, కానీ ఆ దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు తన దగ్గర ఉన్నది ఇచ్చేయడానికి ఇష్టపడింది. అందుకనే ఆ ఇంట్లో ఎప్పుడూ కొరత లేకుండా ఉందండి. 3 ఏండ్ల 6 నెలలో అందరికీ కరువు వచ్చిందేమో, కానీ ఆ ఇంటికి కరువు రాలేదు. ఇప్పుడు హన్నా కూడా దేవుడితో ఎలాంటి తీర్మానం చేసిందంటే, నాకు నువ్వు ఏదిస్తావో అది నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఏది ఇస్తావో అది నీకు ఇచ్చేస్తాను. కాబట్టి ఒక తీర్మానం చేసుకుంది దేవుడిలో. ఎప్పుడైతే ఆమె అలాంటి తీర్మానం చేసుకుందో నిజంగా దేవుడు ఆ
సమూయేల్ని ఇవ్వడమే కాదు కానీ ఇంకా ఆమెకు 5 సంతానం కలిగారు ఆమెకి. చాలాసార్లు నేను ఇస్తే నేను ఏమైపోతాను అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు అలాగనుకుంటే నువ్వు నా ద్వారా ఏమీ పొందలేవు. మీ అందరికీ తెలుసు, దావీదు తను సంపాదించిన యావదాస్తి కూడా, అంటే తను సంపాదించిన బంగారము సమస్తం అంతటినీ కూడా ఆయన దేవుడు మందిరానికి ఇవ్వాలనుకున్నాడు. ఆయన అదే ఆ మాట అంటాడు. సరే మీరు చూపిస్తాను, ఆయన ఏమన్నాడో చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. ఆయన 3వ వచనమండి, 29:3. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చూసారా, దావీదంట దేవుని మందిరం కొరకు ఇవ్వాలనుకునే దాన్ని సంపాదించిందే కదా, తన సొంతమైంది కూడా ఇచ్చేసాడట. మరి ఇప్పుడు తన సొంతమైంది ఇచ్చేది తన పిల్లలకి, ఇప్పుడు దేవుడి కొరకు ఎంత తీసింది ఇచ్చేసాడంటే పోన్లే, అది దేవుడి కొరకు తీసాడు కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు తన సొంతమైంది కూడా ఇచ్చేసాడట. తనకంటూ తన దగ్గర ఇంకేమీ దాచుకోలేదట దావీదు. నాకంటూ ఇంక నాకేమీ లేదు, ఖాళీ అయిపోయాడు దావీదు. తనకంటూ తను ఏమీ దాచుకోలేదు. అప్పుడే దేవుడు అన్నాడు, దావీదా, నా కోసం నువ్వు సంపాదించింది అంతా నాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడితే మరి నేను ఎలా వదిలేస్తాను నేను నిన్ను? అప్పుడు చెప్పాడు దేవుడు, దావీదా, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను. చంద్రుడు ఉన్నంతకాలము నీ రాజ్యము, సూర్యుడు నిలిచినంతకాలము నీ సింహాసనము, తరతరాలకి కూడా నీ కుమారులే ఈ సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలను ఏలుతారు, ఈ ప్రజలను పరిపాలన చేస్తారు. ఇంకెవ్వరూ నీ సింహాసనాన్ని తీసుకోలేరు. ఎంత ఇచ్చాడో చూడండి. ఇక రాజరికమే ఆయనకి ఇచ్చేసినప్పుడు ఇంకా ఆయనకి ఏం తక్కువ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు హన్న దేవుడితో చేసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రభువా, నువ్వు నాకు ఏది ఇస్తావో అది నేను నీకు ఇచ్చేస్తాను. ఏదో కొంచెం ఇవ్వడం కాదు, సగం ఇవ్వడం కాదు, లేకపోతే ముప్పాతికి ఇవ్వడం కాదు, అంతా నీకు ఇచ్చేస్తాను. మరి అంతా ఇచ్చేస్తే మళ్ళీ నీకేంటి? ఇప్పుడు నీ బిడ్డను అడిగావు, ఇప్పుడు బిడ్డని నీకు ఇస్తాను, ఆ బిడ్డను తిరిగి మరలా నాకు ఇచ్చేస్తానంటే ఇంక నీ దగ్గర ఏముంటాడు బిడ్డ? అక్కర్లేదు, నీ దగ్గర ఉంటే చాలు, నీకు ఉపయోగపడితే చాలు, నీకు నీ ప్రజలకు సేవ చేయగలిగితే చాలు, ఇంతకంటే నాకు ఏం అక్కర్లేదు. అంతకుముందు తను ప్రార్థన చేసిందంతా స్వార్థంతో చేసింది, కానీ ఇప్పుడు మాత్రం నిస్వార్థంగా దేవునికి ప్రార్థన చేసింది. తను ఎప్పుడైతే నిస్వార్థంగా దేవునికి ప్రార్థన చేసిందో ఆ రోజే దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు ఆయన. అందుకనే చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని ప్రార్థన చేసేటప్పుడు మనం స్వార్థముతో దేవుని బిడ్డలు జీవించడం కాదు. మనం ఎప్పుడూ కూడా స్వార్థం అనేది మనకు ఉందంటే దేవుడు మనకు సహాయం చేయడు. అందుకనే దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా నిస్వార్థము కలిగిన వారు, నేను అనేది ఆలోచించని వారు, మేము అనేది ఆలోచిస్తారు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా వారు ఎలాగుంటారు అంటే, మనము, నేను కాదు. సరే,
ఆ దినాల్లో మీ అందరికీ తెలుసు, అపోస్తల కార్యాలు మనం చదువుతూ వచ్చినప్పుడు విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు కలిగిన వారై ఉండిరి. వారికి కలిగినది ఏది వారికి అంటే వారు కలిగి ఉన్నది ఏది కూడా వారు సమిష్టిగా పంచుకున్నారు. అందులో ఎవరికి ఏది తక్కువ లేకున్నట్లుగా వారు సమిష్టిగా పంచారట. ఎక్కువ తక్కువ అని ఎవరికీ లేదు, అందరూ సమిష్టిగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నా దుఃఖాన్ని మానాలి అంటే, మన సమస్యల నుంచి విడుదల పొందాలి అంటే, మన కష్టము, మన బాధ, మన శ్రమల నుంచి విడుదల పొందాలి అంటే దేవుడితో ఒక తీర్మానం చేసుకో, ఒక నిబంధన చేయి దేవుడితో. నువ్వెప్పుడైతే దేవుడితో ఒక నిబంధన, ఒక ప్రమాణం చేయగలుగుతావో అప్పుడే దేవుడు నిన్నైనా నన్నైనా ఆయన ఆశీర్వదించగలిగిన వాడు. అందులో ఇంకే స్వార్థం ఉండకూడదు అన్నమాట. దేవుడిని మనం ప్రార్థించేటప్పుడు స్వార్థముతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు ఇలాంటి స్వార్థము కలిగిన వారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారట. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యమునకు వారసులు అవ్వాలి అనుకుంటే వీరు నిస్వార్థమైన జీవితాన్ని జీవించేవారు. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, అన్న యొక్క దుఃఖం ఎందుకు నివారణ అయ్యింది, ఆమె ఎందుకు ఏడవడం మానేసింది, ఇంకెందుకు మానేసింది అంటే, నేను దేవుడితో ఒక నిబంధన చేశాను కాబట్టి దేవుడు సాయం చేస్తాడు. ఇంకెందుకు నేను ఏడవాలా, నేను ఎందుకు ఏడవాలా? ఆమె ఏడుపు ఎప్పుడు ఆపాలి అంటే, ఆమె గర్భం ధరించిన తర్వాత ఆపాలి, అయితే పిల్లను కన్న తర్వాతైనా ఆపాలి. కానీ గర్భం ధరించకముందే ఆమె ఏడుపు ఆపింది. ఏ రోజునైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణము చేసిందో ఆ రోజు నుంచి ఆమె తన ఏడవడం మానేసిందండి, ఇంకా దుఃఖం మానేసింది ఆమె. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధులకు వస్తూ మనం ప్రార్థన చేస్తూ మనం వెళ్తున్నాము, కానీ మన సమస్య నుంచి పరిష్కారం దొరికిందా? మనం అడుగుతున్నది దేవుడు ఇచ్చాడా? మన సమస్యల నుంచి దేవుడు విడుదల చేశాడా? ఏది ఎక్కడ? ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రజలుగా చేయబడి దేవుడే మన కష్టాలని, మన సమస్యల్ని పరిష్కరించలేకపోతే దేవుని ఎరగిన అన్యులు దేవుణ్ణి ఎలా నమ్ముతారు? నీ గురించి ఏం చెప్తారు వాళ్ళు? అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన వారు లోకమునకు ఒక మాదిరికరమైన జీవితం, నిన్నే చూస్తుంది లోకం. నువ్వు దేవుని ఎరిగిన తర్వాత ఎలాగున్నావు, దేవుని ఎరగక ముందు ఎలాగున్నావు, ఈ రెండూ చూస్తుందన్నమాట. నువ్వు దేవుణ్ణి ఎరిగిన తర్వాత లోకమునకు నువ్వు సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉంటే అప్పుడు వారు నిన్ను దేవుడి దగ్గరికి వారు రాగలుగుతారు. అందుకని దావీదు మహారాజు దేవుని నమ్మిన తర్వాత ఆయన ఎలాగున్నాడో తెలుసా? దేవుని నమ్మక ముందు తన జీవితంలో ఎలాగున్నాడో తెలియదు, కానీ నమ్మిన తర్వాత ఆయన ఎలాగున్నాడో ఒక మాట చెప్పాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము, కీర్తన 51వ అధ్యాయము, క్షమించండి 52వ అధ్యాయము, 52వ అధ్యాయము 8వ వచనమండి. 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు ఎలాగున్నాను అంటే ఒక పచ్చని చెట్టు వలె ఉన్నాను నేను. ఈ రోజున మనం యేసుప్రభువుని నమ్ముకొని లోకానికి మనం ఎలా కనపడుతున్నాం? దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా మనం ఏమీ లేనివారిగా, భేదవారిగా, కష్టాలు, దుఃఖాన్ని, బాధను అనుభవించేవారిగా కనపడుతున్నామా? ఒకవేళ అలాగే కనపడితే దేవుడు నీతో ఉన్నాడంటావా? దేవుణ్ణి కలిగిన వారు ఇలాగ ఉండరు. దేవుణ్ణి కలిగిన వారు అందరూ కూడా ఎప్పుడు సంతోష ఆనందము కలిగిన వారై ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు వారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నాటి నుండి ఆమె తన దుఃఖమును మానెను అంట. ఆమె ఏడవడం మానేసింది. ఎందుకంటే ఆమెకు తెలిసిపోయింది, నేను ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవిని నా దేవుడు విన్నాడు. ఇంక నాకు ఇంతకాలం నేను స్వార్థముతో ప్రార్థన చేశానేమో, కానీ ఇక నుంచి నేను అలా ప్రార్థించాను. తను పూర్తిగా తన జీవితాన్ని ఒప్పుకుంది. తన జీవితంలో బలహీనతలన్నింటినీ వదిలిపెట్టేసింది. ఇంకా తన స్వార్థము కొరకు ఏమీ అడగలేదు దేవుణ్ణి, దేవుని మహిమ కొరకు అడిగింది ఆమె. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఏది అడిగినా, ఏది దేవుడి దగ్గర నుంచి పొందాలనుకున్నా
ఆయన యొక్క మహిమ కొరకు మాత్రమే. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, మన ద్వారా దేవుడికి ఆ ఘనత రావాలి అనేటట్లుగా అలాంటి విషయాలే మనం దేవుడిని అడగాలి తప్ప, అంతేకాని మనకు మహిమ మన స్వార్థం కొరకు దేవుడిని అడగకూడదు. మన స్వార్థము మన కోసమే మనం దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, ఇంకెప్పుడు నీవు అలాగే అడుగుతావా, నేను నా ఇదేనా నీ ప్రపంచం, అయితే నేను సాయం చేయి. ఇది కాదు, నీలో ఇది పోయింది అంటే అప్పుడే నేను నీకు సహాయం చేయగలుగుతాను. నేను ఎంత చేస్తానో తెలుసా? అసలు ఆ దేవుని యొక్క బిడ్డలుగా, అందుకని మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మనం ఎప్పుడు కూడానంట ఖాళీ అవ్వాలట. మనం ఎంత ఖాళీ అవుతామో దేవుడు అంత నింపుతూ ఉంటాడట. దేవుని శక్తిని ఎప్పుడు చూడగలుగుతాము అంటే మనం ఖాళీ అయినప్పుడు. ఎంత దేవుని నమ్మినా మనం ఖాళీ అవ్వడానికి ఇష్టపడం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దైవజన్ భక్సింగ్ గారు ఆయన ఎన్నో పరిశుద్ధ సమాజ కూడికలు ఆయన 1942-43 సంవత్సరంలో మెడ్రాసులో ప్రారంభించిన పరిశుద్ధ సమాజ కూడికలు 1989 వరకు ఏ సంవత్సరం కూడా ఆగకుండా ప్రతి సంవత్సరము కూడా 9 రోజులు పరిశుద్ధ సమాజ కూడికలు పెట్టేవాడు ఆయన. ఆ రోజులు అంటే ఎలాంటి రోజులో తెలుసా? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేని పరిస్థితులు, అంత భయంకరమైన పరిస్థితులు. కరువు అంటే ఆ రోజుల్లో కరువు, అసలు మన కరువు కాదు ఇది. ఈ రోజుల్లో అసలు కరువు అనేది ఎవరికి ఉందో చెప్పండి? ఎవ్వరికి కరువు లేదు, అర్థమైందా? ఎవరికి కరువు లేదు. కానీ ఆ రోజుల్లో అలా లేదు, చాలా కష్టం. ఆ రోజుల్లో అలాంటి భయంకరమైన రోజుల్లో 25,000 30,000 మందికి భోజనం పెట్టేవాడు 9 రోజులు 3 పూటలు. ఎక్కడి నుంచి అంత డబ్బు? ఎక్కడ దీనికి? పోనీ ఎవరినైనా అడిగాడా? పోనీ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నాడా? లేదు. ఆయన విశ్వాసంతో ప్రారంభించేవాడట, విశ్వాసంతో ముగించేవాడట. ఆయన ఎలాగని బట్టి ఏమీ లేకుండా ప్రారంభించేవాడట. ఆయన ప్రారంభిస్తే దేవుడు ఎక్కడి నుంచో తెప్పించి ఎక్కడి నుంచో వచ్చేసేదట. ఆ మీటింగ్లు అయిపోయేటప్పటికి మళ్ళీ ఎంత మిగిలింది చూసేవారట. ఆ మిగిలిన డబ్బు అంతా ఏం చేసేవారంటే ఆయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత సేవకులందరికీ 2 రోజులు సేవకులు కూడిక పెట్టేవాడట ఆయన. అంటే కాన్వకేషన్ అయిపోయిన తర్వాత 2 రోజులు సేవకులు కూడిక. ఆ 2 రోజుల్లో 2వ రోజు వచ్చిన సేవకులందరికీ కూడా ఆ డబ్బంతా కూడా కవర్లో పెట్టేసి ఆయన ఇచ్చేసేవాడట. ఇంకేమీ ఉంచుకునేవాడు కాదట. ఎందుకంటే ఏముండకూడదు. పోనీ ఇంకంత అయిపోయింది కదా, మరలా ఇప్పుడు ఈయన దగ్గరికి ఎలాగొస్తుంది ఏంటంటే అతనికి ఏది కావాలన్నా మరలా తిరిగి ఆయనకి ఎంత అవసరమో అంత ఇచ్చేవాడట దేవుడు. అది ఆయన విశ్వాసం. ఆయన ఎంత విశ్వాసం అంటే తన దగ్గర లేకపోయినా ఎప్పుడూ ఉన్నది అని చూపించేవాడట. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది, అది ఆయనకి దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అది విశ్వాసం. దేవుని బిడ్డగా నిజంగా నీవు నేను కూడా ఆనాడు వాళ్ళకు సహాయం చేసిన దేవుడే ఈరోజు మనకు సహాయం చేయలేడా? చేయగలడు. కానీ అంత ధైర్యం మనకుందా, అంత నమ్మకం మనకుందా అంటే లేదు. అందుకనే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి మనలో నెరవేరతలేదు. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము, నన్ను నమ్మితే నేనెవరినో నీకు చూపిస్తాను. సరే, చూపిస్తాను మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈయనతో నికోదేముతో ఇలాగ మాట్లాడాడు. ఆయన 1వ అధ్యాయము 50వ వచనం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. నువ్వు నన్ను నమ్మితే
ఇప్పుడు చెప్పిన వాటికంటే, ఇప్పుడు చేసిన వాటికంటే అంతకంటే ఎక్కువైన గొప్ప కార్యాలు నేను చేయగలుగుతాను. నన్ను నమ్ముతావా? మనం నమ్మడానికి ఇష్టపడం. ఇక దేవుణ్ణే నమ్మలేనప్పుడు దేవుడు ఇంక మనకేమిస్తాడు చెప్పు? ఏమిస్తాడు దేవుడు? ఒకవేళ నువ్వు అడిగినా ఆయన అంటాడు, నువ్వు నన్ను ఎలా పూజిస్తున్నావో, ఎలా కొలుస్తున్నావో అలాగే నేను కూడా కొలుస్తాను. నేను కూడా అలాగే ఇస్తాను. మీ అందరికీ తెలుసు కదా, బైబిల్లో ఒక మాట అంటాడు, మీరు ఏ కొలతతో అయితే కొలుస్తారో అదే కొలత తిరిగి మనకు కొలవబడుతుందట. నువ్వు దేవుడికి ఏం చేస్తావో అలాగే దేవుడు నీకు చేస్తాడు, అలాగే చేస్తాడు. అందుకనే ఈ విధవరాలు, ఏలియా దినాల్లో ఉన్న విధవరాలు, ఆమె ఎలాంటిది అంటే తన కోసం తాను ఆలోచించలేదు. ఆ దైవజనుడు చెప్పాడు, నేను చేస్తాను. తన లేమిలో కూడా ఆ దైవజనుడిని పోషించడానికి ఇష్టపడిందండి, ఇవ్వడానికి ఇష్టపడింది. అంతే. ఎప్పుడైతే ఆ స్త్రీ అలా చేయడం మొదలుపెట్టిందో ఇంకక్కడి నుంచి కరువు అనేది ఆ ఇంటికి రాలేదు. అందుకే దేవుడు అంటాడు, నేనెవరినో తెలుసా? నేను సర్వశక్తిమంతుణ్ణి. నువ్వు ఖాళీ అవ్వడం నేర్చుకుంటే నేను నింపడం మొదలు పెడతాను. నువ్వు ఖాళీ అవ్వడం లేదనుకోండి, నేను నీకు నింపలేను, నీకు సహాయం చేయలేను. అది దేవుడి యొక్క శక్తి. అందుకనే దేవుడు తన దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ ఏం చెప్తున్నాడంటే, ముందు తమ్మును తాము ఖాళీ చేసుకోమంటున్నాడు. నువ్వు ఖాళీ అయితే కదా నేను నింపడానికి. నువ్వే నిండుగా ఉంటే ఇంక నేనే నింపుతాను. నేనే నింపకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అన్నీ సంపాదించుకున్నావు, నీకు కావలసినవన్నీ నువ్వు సమకూర్చుకున్నప్పుడు ఇక నా మీద నీకు నమ్మకం ఏంటి? నేను నీకేం చేయగలుగుతానని నేను నమ్ముతావు? ఒకవేళ నీకు ఏ సమస్య వచ్చినా వెంటనే నీ సమస్యను నువ్వు పరుచుకునేంత శక్తి నీకు ఉన్నప్పుడు ఇక నేనెందుకు నీకు అవసరం? అదే దేవుడు అంటున్నాడు. అలాగైతే నేను నీకు ఎప్పటికీ నా శక్తి నువ్వు చూడలేవు. నేనెవరినో నీకు తెలియాలి అంటే, నా శక్తి ఏంటో నీకు తెలియాలి అంటే ముందు నువ్వు ఖాళీ అవ్వడం నేర్చుకో. హన్నా తనకు పుట్టిన బిడ్డను దేవుడికి ఇచ్చేయడానికి ఇష్టపడింది. అంతే, నాకు అక్కర్లేదు, ఇంకా నాకు ఇంక పుట్టకపోనే, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తానంతే. అలాగని దేవుడు వదిలేశాడంటే లేదు. సమూయేలు తర్వాత ఆమె 3 కుమారులను 2 కూతుర్లను తిరిగి కన్నదామె. ఆమె మరలా సంతానం కలిగిన ఆమె. దేవుడు మరలా ఇచ్చాడంటావా అంటే నిజమే, ఆయన ఇవ్వగలిగిన వాడు. ఆయన ఏం చేయలేడు. ఈ విధవరాలు దేవుడిని నమ్మింది. అందుకనే దేవుడు ఆమె 3.5 సంవత్సరాలు కూడా కరువు ఆ ఇంటికి రాలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవునికి ఎలాగ చేయాలి అంటే, దేవుడు నీ స్వార్థము అనేది అంటే నీలో నా స్వార్థం పోయింది అంటే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుణ్ణి గణపరచడము అంటే, దేవుని మహిమపరచడము అంటే నీకుంటే మహిమపరచడం కాదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎంత గొప్పవారో వాళ్ళు కలిగిన దాంట్లో నుంచి దేవుని గణపరచడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి యొక్క ఘనత దేవుడికి అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా ఇష్టపడ్డాయినా. మరి ఎలాంటి వారి ఘనతను కోరుకుంటాడు తెలుసా? సరే మీకు చూపిస్తాను. లూకా సువార్త యేసు ప్రభువారు ఎలాంటి వారి ఘనతను కోరుకుంటాడో చూపిస్తాను. 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనమండి. 21:4 వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. తన లేమిలో తనకు కలిగినదంతయు దేవుడికి ఇవ్వడం నేర్చుకుందట. ఉంటే ఇవ్వడం కాదు. మనందరం దేవుడికి ఎలాగేస్తామంటే ఉంటే ఇస్తాం. పోనీ ఉండైనా దేవుడికి ఇస్తామా? అది కూడా చెయ్యం మనం. అందులో కూడా మనం ఎన్ని ఆలోచిస్తామో అవన్నీ మన సమస్యలన్నీ అయిపోగా ఇంకేమైనా మిగిలితే ఆ మిగిలిన దాంట్లో తీసుకొచ్చి దేవుడికి ఇస్తాం. అంతే కదా. నన్ను ఒకసారి ఒకరు ఇలాగ అడిగారు, బాబు చిన్న అనుమానం మాకు, ఇది నువ్వు
మరి చెప్పు నువ్వు అన్నారు. సరే ఏంటి చెప్పండి అమ్మా అని అన్నాను. నేను ₹1,00,000 సీట్ వేసాను. ₹1,00,000 సీట్ వేసాను కాబట్టి ఆ ₹1,00,000 పాడేశాను. ఈ ₹1,00,000 కూడా దేవుని భాగం దేవుడికి ఇవ్వాలంటారా అని అడిగింది. ఎందుకంటే ప్రతి నెల మాకొచ్చే జీతంలో ఆ 10వ భాగాన్ని దేవుడికి ఇచ్చేసాను దేవుడికి. నేను ఎప్పుడు కూడా దేవుడి భాగాన్ని నేను ఉంచుకోలేదు, ఇచ్చాను. నేను అంటే నా ఖర్చులకి నా ఇంట్లో నా అన్నిటికీ పోగా నా దగ్గర మిగిలిన డబ్బుని నేను జాగ్రత్త చేసి సీట్ వేసాను. ఈ సీట్ వేసాను కాబట్టి ఇప్పుడు నేను ఈ డబ్బులు వచ్చాయి, దీంట్లో నేను దేవుడి భాగం ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇది నా డౌట్ అన్నది. సరే చెప్పాను, మీ భాగం దేవుడి భాగం 10వ భాగం మీరు దేవుడికి ఇచ్చేశారు కదా, ఇచ్చేసాను. మరి ఇచ్చిన తర్వాత నీ అవసరాలు ఉన్నా నువ్వు ఏదో దాచో లేకపోతే ఏదో సరిపెట్టుకోనో మీరు కొంత డబ్బును నిల్వ చేసి అది మీరు ఇచ్చారు కదా, ఆ నిల్వ చేయడానికి అంటే మీకు ఏ సమస్య రాకుండా ఆ కొంత డబ్బైనా మిగలడానికి మీకు ఎవరు సాయం చేశారు? ఆ దేవుడే కదా. ఒకవేళ ఆ దేవుడే కానీ మీకు మిగిలేలాగా చేయకపోయి ఉంటే మీకు ఆ డబ్బులు మిగలవు కదా. ఆ డబ్బులు కూడా దేవుడు మిగిలేలాగా మీకు దేవుడు చేశాడు కదా. ఆ మిగిలిన డబ్బునే కదా మీరు సీట్ వేశారు. లేకపోతే మీకు ఏదో సమస్య వచ్చి ఒకవేళ ఆ డబ్బే ఖర్చు అయిపోయింది అనుకుంటే మీరు సీట్ వేయలేరు కదా. ఆ సీటు వేయడానికి కూడా ప్రభువే మీకు సహాయం చేశాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అందులో భాగం కూడా దేవుడికి ఇవ్వాలి. అదే ప్రతిష్టార్పణ, స్వేచ్ఛార్పణ. నీ అంతటి నువ్వు దేవుడికి ప్రతిష్ఠించుకోవాల్సిన అర్పణ అన్నమాట, స్వేచ్ఛార్పణ అన్నమాట ఇది అని నేను చెప్పాను. అలాగే బాబు మాకు తెలియదు, అందుకని అడిగాను నేను. ఎందుకంటే నిజమే కదా, ఒకవేళ ఆయనే కానీ మిగిలించకపోయి ఉంటే మా రోగము లేకపోతే మా సమస్య ఏదో ఒక కష్టం వచ్చి ఉంటే ఆ డబ్బులు అయిపోయినాయి కదా, అవేవీ రాకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు అంటే అది దేవుడు మిగిల్చినట్టే కదా. కాబట్టి తప్పక నేను దేవుడి మందిరానికి వేస్తాను దాంట్లో బాగా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలాసార్లు మనం ఎలాగ దేవుడికి ఇస్తాము అంటే మనకు కలిగిన దాంట్లో నుంచి దేవుడికి ఇస్తాం. అలాంటిది దేవుడికి అక్కర్లేదు. నీకు కలిగితే దేవుడికి ఇవ్వడం ఏంటి? నువ్వు దేవుడికి ఎలాగ మహిమపరచాలి తెలుసా? నీ లేమిలో కూడా దేవుని మహిమపరచాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తాడు, మీ బాగా పరిచయమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయము 3-4 వచనాలండి. క్షమించండి 2వ వచనంలో ఉందండి. 2వ వచనం ఎలాగనగా, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారెవరట? నిరుపేదలట. వారు నిరుపేదలైనను దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పుడు వాళ్ళు అసలు దాతృత్వం మానలేదట. నిరుపేదలు ఎలాగిస్తారు దేవుడికి? అన్నీ బాగున్నా మనమే దేవుడికి ఇవ్వం. చూడండి, 4 రోజులు తుఫాను వచ్చింది, ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, ఏ పని లేదు, అయినా మనం ఆకలితో ఉన్నామా? ఇంకో వారం రోజులు పడినా మనమేం ఆకలితో ఉండవు. కారణం ఏంటంటే మన ఇంట్లో 4 రోజులు సరిపడే దాన్ని ముందే దాచుకొని ఉంచుతాం కదా. ఒక 4 రోజులు కావాల్సింది ముందే మనం దాచుకుంటాం. కాబట్టి మరి ఇంకా మనకేం కరువు? వీళ్ళు కదట. నిరుపేద అంటే ఏ రోజు రెక్కాడితే ఆ రోజే డొక్క నిండుతుందట. అంటే ఏ రోజు పనికి వెళితే ఆ రోజే ఆహారం దొరుకుతుంది, పనికి వెళ్ళకపోతే వాళ్ళకి ఆహారం దొరకదు. వారు నిరుపేదలట. ఈ నిరుపేదలు ఎంత చేస్తారట తెలుసా? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. దేవుని కొరకు ఇచ్చే విషయంలో వారు ఎప్పుడూ వెనకాడలేదట. ఎందుకు వెనకాడలేదంటే దేవుడికి ఎంత చేస్తామో దేవుడు మనల్ని అంత దీవిస్తాడు. మీ అందరికీ తెలుసు కదా, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల పట్టజాలంత విస్తారమైన దీవెనలను మీకు నేను కుమ్మరిస్తాను. నువ్వు దేవుడికి ఇవ్వడం నేర్చుకోగలిగితే ఆ దేవుడిని నేను నింపడం నేర్చుకుంటాడట.
ఇంక నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంతగా గణపరచడం మొదలుపెట్టావో దేవుడు కూడా నిన్ను కూడా భూమి మీద అంతే గణపరుస్తాడట. మీ అందరికీ తెలుసు కదా, ఈ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. నన్ను ఎవరు గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, హన్నా యొక్క ప్రార్థనను దేవుడు ఎందుకు విని దేవుడు అంత ధైర్యంతో ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఏడవడం మానేసింది అంటే ఆమె తెలుసు, నా స్వార్థాన్ని ఇంక దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఇంకా ఇంతకాలం నేను బాగుండాలి, నా స్వార్థము, నా పరిస్థితుల గురించి అడిగానే తప్ప ఎప్పుడూ దేవుడి గురించి ఆలోచించలేదు. నేను ఎప్పుడైతే దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టానో నా దేవుడు ఆ రోజు నుంచే సహాయం చేయడం కూడా మొదలు పెడతాడు. సరే, ఈ మాట కూడా మీరు చూపిస్తాను. మీరు ఎప్పుడైతే దేవుడితో నిజమైన తీర్మానం చేసుకోగలుగుతారో ఆ రోజు నుంచే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా చూడగలుగుతాం. సరే, చూపిస్తారు మీకు ఆ మాటను. నహూము గ్రంథము, క్షమించండి, హగ్గీ గ్రంథము 2వ అధ్యాయము, హగ్గీ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం అండి. హగ్గై 2:19. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మీరు పైన అన్నీ చదివితే అర్థమవుతుంది, ఈ ఒక్క మాట చదివితే అర్థమవుదు. చదవండి. ఇంతకుముందు మీరు ఎలాగున్నారో తెలుసా? మీకు ఏది పండలేదు. మీ ద్రాక్ష చెట్లు కానీ, మీ దానిమ్మ చెట్లు కానీ, మీ ఒలీవ చెట్లు కానీ, మీ ధాన్యము కానీ, మీకు ఏది పంటకు మీ చేతికి రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? మీరు నా మాట వినలేదు కాబట్టి మీకు అవన్నీ రాలేదు. ఎప్పుడైతే మీరు నా మాట వింటాను అని మీరు అనుకున్నారో ఇది మొదలుకొని, అంటే మీరు ఎప్పుడైతే నాతో ఒక నిబంధన చేశారో అది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాను. నువ్వెప్పుడైతే దేవుడితో ఒక తీర్మానం చేసుకోగలుగుతావో, ఒక నిబంధన చేసుకుంటావో, ఆయన కూడా నీ కొరకు ఒక నిబంధన చేసుకునేవాడు. నువ్వు దేవుణ్ణి ఎంత గణపరుస్తావో నీ దేవుడు కూడా నిన్ను అంతే గణపరిచేవాడు. నిన్నెక్కడా తక్కువ చేయడాయినా. కానీ అందులో నీ స్వార్థం అంటూ ఇంకేం ఉండకూడదు. నీ పేరు కొరకు కానీ, నీ సొంత మహిమ కొరకు కానీ నువ్వనేది ఎప్పుడూ కనపడకూడదు. మనం దేవుడికి ఏది చేసినా మనం ఎప్పుడూ కనపడకూడదు. మనం ఎంత కనపడకుండా ఉంటామో దేవుడు మనల్ని అంతగా దీవిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నాటి నుండి ఆమె దుఃఖము మానేను. ఇంకేడవడం మానేసింది. ఎందుకు మానేసింది అంటే దేవుడితో ఒక నిబంధన చేసుకుంది. దేవుడితో ఒక నిబంధన చేసింది ఆమె. ఎప్పుడైతే నిబంధన చేసుకుందో దేవుడు నెరవేరుస్తాడో ఆమెకి తెలుసు. ఆమెకి నా స్వార్థం ఎప్పుడైతే పోతుందో అప్పుడే దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. మన స్వార్థం పోలేదు అంటే దేవుడు మనల్ని దీవించడం మొదలు పెట్టాడు. అందుకనే దేవుడు బిడ్డలు మొట్టమొదటిగా వారి జీవితములో దేవుని మహిమ కలగాలి, దేవునికి ఘనత కలగాలి తప్ప మనకు కాదు. ఏ రోజునైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో ఆ రోజు నుంచి ఆయన కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలని ప్రయత్నం చేస్తామో ఆ రోజు నుంచి దేవుడు నిన్ను కూడా దీవించడం మొదలు పెడతారు. అంతే కదా. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంది అంటే వివాహమైన దగ్గర నుంచి కూడా తన భర్త యొక్క సంసారాన్ని, తన కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటుంది. అందుకనే ఆయన కొరకు పిల్లలకు అంటుంది, ఆ పిల్లలను పెద్దోళ్ళని చేస్తుంది, ఆ పిల్లలు ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి చూపిస్తుంది లోకానికి. పలానా వారి పిల్లలు తనేమి కనపడదు. మళ్ళీ ఆ పేరంతా మళ్ళీ తన భర్తకే. పలానాలు కొడుకమ్మ, పలానాలు కూతురంట, చూడెంత ఎలాగో ఈ స్థాయిలోకి వచ్చారో. ఆమె ఎంత కష్టపడింది ఏమీ కనపడదు. అలాగే నువ్వు నేను కూడా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన దేవుణ్ణి గణపరచాలి. మనం ఎప్పుడూ కనపడకూడదు.
ఆయన కొరకు మనం ఎంత జీవిస్తామో అప్పుడే దేవుడు కూడా మనల్ని అంతగా దీవించగలిగిన వాడు. అందుకంటున్నాడు, ఏ రోజునైతే నా కొరకు మీరు జీవిస్తానని తీర్మానం చేశారో ఆ రోజు నుంచే నేను మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాను. నేను దీవించడం మొదలుపెట్టాను అంటే, నేను ఆశీర్వదించడం మొదలుపెట్టాను అంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇంకా. అందుకంటాడు, యెహోవా ఆశీర్వదించాడు అంటే, దేవుడి యొక్క దీవెన పొందావు అంటే ఆయన ఈ లోకములో నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారిపోతావట. అవునా? మీకు ఆ ఒక్క మాట చూపిస్తాను నేను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా ఆశీర్వాదం అంట మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందట. ఆ 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం అండి. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుందట. దేవుడు మనల్ని దీవించాడు అంటే మనం భూమి మీద చాలా గొప్పవారం అవుతాం, ఐశ్వర్యవంతులం అవుతామండి. దేవుడు దీవించాలి. ఎవరిని దీవిస్తాడో తెలుసా? అందుకని మీరు చెప్పాను, నువ్వు దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు, దేవుణ్ణి గణపరచాలని బ్రతకాలనుకున్నప్పుడు, ఆయన కొరకు నువ్వు భూమి మీద జీవించాలనుకున్నప్పుడు అలాంటి వారిని దేవుడు దీవించాడు. అందరినీ కాదు, తమ సొంత మహిమ కొరకు, తన స్వార్థము కొరకు బ్రతికే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ సాయం చేయడు. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, వారు మార్పు చెందారు అంటే మార్పు చెందిన దగ్గర నుంచి వారిలో స్వార్థం పోతుందండి. నేను, నా అనే స్వార్థం ఉన్నది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉంటారు. అంటే మనము అందరం బాగుండాలి, సమాజం బాగుండాలి అని సమాజం కొరకు ప్రయాసపడేవారు, సమాజం కొరకు ప్రయాసపడేవారు. అందుకని ఇలాంటి వారు దేవునికి కావాలి. అలాంటి వారి వల్ల ఈ సమాజం మార్పు చెందుతుందండి. సమాజం మారాలి అంటే అలాంటి వారి చేత మార్పు చెందుతుంది. అంతేకాని స్వార్థముతో బ్రతికే వారి వల్ల సమాజం మారదు. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నా దుఃఖ దినాలను మానాలి, మన దుఃఖము, మన బాధ, మా శ్రమల నుంచి విడుదల పొందాలి అంటే దేవుడితో ఒక నిబంధన చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను ఇలా ఘనపరుస్తాను, నేను నీ కొరకు బ్రతుకుతాను, నా స్వార్థాన్ని తీసివేస్తాను, ఇక నుంచి నా అనేది కాదు నీ కొరకు అని బ్రతుకుతాను నేను అని ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకడానికి మనం తీర్మానం చేసుకోగలుగుతామో ఆ రోజు నుంచే ఆ దేవుడు నిన్ను దీవించడం కూడా మొదలు పెడతాడు. ఆయన నీకెప్పుడూ కొరత రానట్టు నువ్వు చూడు. దేవుడు నిస్వార్థముగా దేవుణ్ణి సేవించే వాళ్ళని ఎవరిని కూడా దేవుడు ఎప్పుడూ నాశనము చేయలేదు. ఆయన స్వార్థం ఉన్నవాళ్ళు పాడయ్యారేమో, కానీ నిస్వార్థంగా దేవుని కొరకు పనిచేసే వాళ్ళని దేవుడు ఎప్పుడూ వదలలేదండి. వాళ్ళని ఎప్పుడూ దేవుడు పోషిస్తూనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా హన్నా దేవుడితో ఒక తీర్మానము చేసుకుంది. దేవుణ్ణి గణపరచాలనుకుంది, దేవుణ్ణి మహిమపరచాలనుకుంది, దేవుని యొక్క ఇంటిలో ఉన్న అక్కరను తీర్చాలనుకుంది. అందుకనే దేవుడు ఆమె దుఃఖాన్ని మాన్పించాడు. ఇంకా ఆమె ఏడ్చే పరిస్థితి లేకుండా దేవుడు చేసేట. ఇంకన్నా మరలా ఏడ్చినట్టు మనం చూడం. మళ్ళా అన్న తన దుఃఖ దినములన్నీ కూడా ఇంకా దుఃఖము మానెను, ఇంక ఏడవడం లేదు. ఇంకా ఆ రోజు మొదలుకొని అన్న మరలా ఎక్కడ ఎప్పుడు ఏడ్చినట్టే రాయలేదు. ఇంకా కారణం ఏంటో తెలుసా? దేవుడు అలాంటి వాడు. ఒక్కసారి నీ జీవితంలో అలాంటి సహాయం చేశాడు అంటే మరలా తిరిగి నువ్వు దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని అంటాడు, ఈ లోకములో మనం జయించడం ప్రారంభిస్తే, ఒక్కసారి నువ్వు దేన్నైనా జయించావు అంటే అది మరలా నువ్వు దాన్ని జయించవలసిన అవసరం లేదు. అది నీ చేతిలో ఒకసారి ఓడిపోయింది. ఒక్కసారి నీ చేతిలో ఓడిపోయింది, రెండోసారి నీ జయిస్తుంది అనుకుంది అసంభవం. ఎందుకంటే ఓడించే శక్తి నీలో ఉన్నప్పుడు ఓడిపోయింది ఇంకెప్పటికీ నీ జీవితంలో మరలా నిన్ను జయించాలనుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా
దేవుణ్ణి సేవించేటప్పుడు స్వార్థం అనేది మనకుంటే దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుణ్ణి మనం ఘనపరచాలి. ఎలాగా? మనకున్న దానితో మనం దేవుణ్ణి ఎంత ఘనపరుస్తామో అప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా అంతగా దీవించగలిగిన వాడు. అందుకే దేవుడు అంటున్నాడు, చూడు ఒకసారి అన్నాడు. మీరు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నాడు కదా. మలాకీ గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు మలాకీ అదే చెప్పాడు. ఒకసారి చూడండి, యెహోవాకు మీరు ఘనపరచడం చూడండి, ఆయనకిచ్చి అప్పుడు మీరు పొందుతారా పొందరనేది చూడండి అని చెప్పాడు ఆయన. మీరు ఆయనకిచ్చి మీరు శోధించిన యెడల నిశ్చయముగా పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించగలిగిన వాడు. అంతేకాని నువ్వు దేవుడికి ఏమీ చేయకుండా దేవుడు నీకేం చేస్తాడు ఆయన? మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం దేవుడికి ఏమీ చేయంగానే మనకన్నీ దేవుడు చేసేయాలి, మనకన్నీ చేసేయాలి దేవుడు, మనం అడిగిందల్లా చేసేయాలి దేవుడు. అదే ఆయన అంటాడు, నీకు నేను ఎందుకు చేయాలా? నువ్వు నా కోసం ఏం చేసావని చేయాలి నేను? నువ్వు నా కోసం ఏమైనా చేసింది ఉంటే నేను నీకు చేయగలుగుతాను. నా కొరకు నువ్వు చేసింది ఏమీ లేదు, కానీ నీ కొరకు నేను అన్నీ చేయాలంటున్నావు. ఇలాంటి స్వార్థపరులకి నేనేమీ సహాయం చేయను. ముందు నీవి నావి అన్న నువ్వు నేర్చుకోగలిగితే అప్పుడు నావన్నీ నీకు ఇవ్వడం నేను చేస్తాను. అంతేకాని నువ్వు ఇవ్వకుండా నేను ఏది నీకు ఇవ్వలేను. దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, అందుకని అంటాడు, పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యత. ఇవ్వడం అనేది దేవుడు మనకు నేర్పించింది. మనం ఎంత దేవుడికి ఇవ్వడం నేర్చుకోగలుగుతామో దేవుడు కూడా అంత ధారాళముగా మనకు ఇవ్వగలిగిన వాడు. అందుకనే హన్నా యొక్క ప్రార్థన, ఆమె చేసిన ప్రార్థనను ఎప్పుడైతే ఆమె చేసి ఇంటికి వెళ్ళిందో ఇంకా ఆ రోజు నుంచి ఏడవడం మానేసింది. ఇంకా గర్భం దాల్చలేదు, బిడ్డను కనలేదు, ఏమీ జరగకముందే ఆమె ఏడుపు మానేసిందంట. ఇంకెందుకు ఏడవాలి నేను? ఇంకేడవలసిన అవసరం లేదు నాకు. ఇంకా నా దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రి మనలో కూడా మన కష్టము నుండి, మన దుఃఖము నుండి, మన సమస్య నుంచి విడుదల పొందాలి అనుకుంటే ముందు దేవుణ్ణి గణపరచు, ఆయనకి తగినట్లుగా జీవించు. నిస్వార్థముగా దేవుణ్ణి సేవించడానికి మనం నేర్చుకోగలిగితే మన సమస్యలన్నీ వాటంతట అయ్యే తొలగిపోతాయి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చేయలేదంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. కాబట్టి ఆయన సమస్తము చేయగలిగిన వాడు. కాబట్టి ఆ దేవుడి మీద యథార్థముగా ఆయన దగ్గర మనం ఒప్పుకొని, ప్రభువా నిజమే, అనేక సార్లు నేను కూడా స్వార్థముతో నిండిన వ్యక్తిని, నేను నా అనుకునేవాడినే కానీ అనుకునేదాన్నే కానీ మనము నీ అనేది ఎప్పుడూ కూడా నేను ఆలోచించలేదు. హన్నా ఎన్నోసార్లు తన స్వార్థంతో ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన వెళ్ళలేదు. ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రార్థన చేసిందో ఆమె ఏడుపునే మీరు ఆపేశారు. ఇంకా ఆమెకి ఎంత మీరు దీవించారు, మీరు ఎంత కృప చూపించారు ఆమెకి. అలాగే సారేపత్రున్న విధవరాలు కానీ, ఆ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను కానీ, ఈ భేద విధవరాలు కానీ, వీళ్ళందరూ నేనెంత మహిమపరిచారు. లేమిలో తమ కలిగిందిచ్చి నేను గణపరిచారు. అందుకనే వారిని అంత దీవించారు. అనేక సార్లు అవిశ్వాసిని నమ్మలేకపోవడం వల్లే నీ దగ్గర నుంచి ఏ సహాయాన్ని పొందలేకపోతున్నాను. నన్ను క్షమించు, అటువంటి నమ్మకాన్ని నాకు దయచేయి, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు అని ప్రభు దగ్గర మనం కొద్ది సమయం పరిశీలన చేసుకొని ఆ తర్వాత దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘము కొరకు, చెదిరి ఉన్న సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రపంచం అంతటా, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో వారి సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎక్కడైతే మరి విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యలు ఉన్నారో వారి కుటుంబంలో ప్రభు ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసేలాగా, అలాగే ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానుడి చేత మోసగించబడి, తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయండి. న్యాయబద్ధమైన పరిపాలన చేయట్లో దేవుడు వారిని కూడా రక్షించేలాగా ప్రార్థన చేయండి. అలాగే నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు,
ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడున్నా వారిని, వారి కుటుంబాన్ని సంరక్షించి, పోషించి, వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి, వారికి కావలసిన అన్న వస్త్రములు, నివాసములు అనుగ్రహించి, దేవుని సంఘాలను దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా అటువంటి అభిషేకం దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యులను వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న స్వస్థతను దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి హైదరాబాద్ నెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగిన అన్యజనులైన వారు, నామకార్థులు, కమ్యూనిస్టు వారు, మరి మన దేశంలో బీజేపీ వారు, ఇతర దేశాల్లో మరి చాలామంది ముస్లిం కంట్రీస్లో ఈ ముస్లింలు దేవుని ప్రజలను ఎంతో హింసిస్తూ చంపుతున్నారు. వారు కూడా ప్రార్థిద్దాం. తిరిగి మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దేవుని ప్రజల సంఘాల కొరకు, విజయనగరం విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు వారు జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే తిరిగి మరి లంకిలపల్లిలో జోనతన్ మార్టిన్ గారి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిని విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లి నడుబడి వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే స్థానిక సంఘం కొరకు ప్రార్థించండి. దేవుని బిడ్డల యొక్క అవసరాలు అక్కర్లో దేవుడు తీర్చి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా, అలాగే మన వ్యక్తిగతంగాను, మన కుటుంబంగాను, మన సమస్యల కొరకు ప్రార్థిస్తాం. కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిచర్య కొరకు కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ప్రార్థన చేయండి. ప్రార్థించి